అని అనడానికి అనేక కారణాలు ఉన్నాయి. హైదరాబాద్ ఈస్ట్ జోన్లోని ఓఆర్ఆర్ ఎగ్జిట్లు 9, 10, 11లు 7 కిలోమీటర్ల పరిధిలో 3 ఎగ్జిట్స్గా ఉండటం విజయవాడ హైవేను ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఈ హైవే ఆంధ్రప్రదేశ్లోకి ముఖ్యమైన గేట్ వే అవ్వడం మరియు ప్రపంచస్థాయి రామోజీ ఫిల్మ్ సిటీ ఈ మార్గంలో ఉండటం కూడా ప్రధాన ఆకర్షణలు. 6,000 ఎకరాల్లో విస్తరించిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్, అమెజాన్ లాజిస్టిక్ హబ్, కొత్తగూడెం లాజిస్టిక్ హబ్, కోహెడ మరియు కొత్తగూడెం ఫ్రూట్ మార్కెట్లు ఈ ప్రాంతాన్ని పరిశ్రమల కేంద్రముగా మార్చుతున్నాయి. ఎగ్జిట్ 12లోని ఆదిభట్ల సెజ్లో 1,00,000 మంది పనికి వచ్చేందుకు ఫాక్స్కాన్ కంపెనీ స్థాపన జరిగినది. 10 నుంచి 15 వరకు కిలోమీటర్ల పరిధిలో 6 ఓఆర్ఆర్ ఎగ్జిట్లు ఉండటం, వరంగల్ హైవే, భవిష్యత్తులో భద్రాచలం హైవే ఎగ్జిట్ 10 నుండి అనుసంధానం, విజయవాడ హైవేలో ఎక్కువ ల్యాండ్ అందుబాటులో ఉండటం మరియు తక్కువ ధరలో లభించడం, 8 లైన్ హైవే పనులు జరగడం, ఎగ్జిట్ 11 పెద్ద అంబర్పేట జంక్షన్ నుండి ఎల్బీనగర్ వరకు సుమారు 12 ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ ప్లాన్ చేయడం, ఎల్బీనగర్ నుండి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ దండు మల్కాపూర్ వరకు 8 లైన్ హైవే ప్రారంభం వంటి అంశాలు ఈ మార్గానికి మరింత ప్రాధాన్యతను ఇస్తున్నాయి. ఇక్కడ ఉన్న ల్యాండ్ అంతా R1 జోన్లో ఉండటం మరియు భవిష్యత్తులో ఎల్బీనగర్ వరకు ఉన్న మెట్రో పెద్ద అంబర్పేట్ వరకు విస్తరించడం కూడా విజయవాడ హైవేను అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నాయి. రోడ్లు విస్తరించబడటం, పరిశ్రమలు రావడం, కొత్త ఐటీ పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉండటం, త్వరలో రాబోయే డొమెస్టిక్ ఎయిర్పోర్టు, 3 హైవేల అనుసంధానం, ఔటర్ రింగ్ రోడ్డుల ఎగ్జిట్స్, త్వరలో రాబోయే మెట్రో వంటి అంశాలు విజయవాడ హైవే మరో గచ్చిబౌలి అవ్వడానికి దోహదపడతాయి. విజయవాడ హైవేలో ఉన్న ఆదురి గ్రూప్ ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టుటకు ఇప్పుడే మమ్మల్ని సంప్రదించండి.